నమస్కారం. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్కి మీ అందరికీ స్వాగతం. డిజిటల్ మాధ్యమాలు మన సమాచారాన్ని మాత్రమే కాదు, మన రాజకీయాలను, ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయే చర్చ డిజిటల్ యుగంలో డెమోక్రసీ. ఇది మీడియా, ప్రజాస్వామ్యం, సమాజంపై డిజిటల్ వేదికల ప్రభావాన్ని చర్చించబోతోంది. ఈ చర్చలో పాల్గొంటున్న వారు అవార్డు గ్రహీత, స్వతంత్ర జర్నలిస్ట్, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత వనజ గారు. దండకారణ్యంలో మావోయిస్టులు నడిపిన జనార్దన సర్కారై చేసిన కథనానికి గాను వీరికి 2005లో రామ్నాథ్ గోయంకా అవార్డు లభించింది. 18 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన స్వతంత్ర జర్నలిస్ట్ తులసి చందు గారు ప్రధాన ధార మీడియాలో 13 సంవత్సరాలు పనిచేసిన అనంతరం 2020లో తన స్వంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి రాజకీయాలు, దళిత అంశాలు, లింగ సమానత్వం వంటి విషయాలపై స్వతంత్రంగా రిపోర్టింగ్ చేస్తున్నారు. డిజిటల్ వేదికలపై వీరికి ఆదరణతో పాటు ఆన్లైన్, ఆఫ్లైన్ వేధింపులు కూడా సమానంగానే ఎదురయ్యాయి. ఈ చర్చని మోడరేట్ చేస్తున్నవారు 20 సంవత్సరాలకు పైగా టెలివిజన్, డిజిటల్ మీడియా రంగంలో అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్ట్ నరసింహారావు గారు. అందరికీ జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారుగా పరిచయం. TV9, ABN వంటి ప్రముఖ నెట్వర్క్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం స్వతంత్ర డిజిటల్ మీడియా వేదికపై EHTV స్థాపకులు. ఓవర్ టు యూ వైఎన్ఆర్ గారు. హలో, వెల్కమ్ టు HLF ఫెస్టివల్. ఈరోజు మనం ఈ సెషన్లో ప్రధానంగా డిజిటల్ మీడియాలో డెమోక్రసీ ఎలా ఉంది అనే అంశంపై మాట్లాడబోతున్నాం. తులసి చంద్ గారు చాలా సీనియర్ జర్నలిస్ట్, అలాగే వనజ మేడం సీనియర్ జర్నలిస్ట్. సో వాళ్ళ వర్షన్ తీసుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం. డిజిటల్ యుగంలో డెమోక్రసీ ఎలా ఉంది, డెమోక్రసీ బాగుందా, డెమోక్రసీకి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా, డెమోక్రసీ ఇంకా స్ట్రెంగ్తన్ కావాలంటే డిజిటల్ మీడియా ఏ రకంగా ఉపయోగపడుతుంది, డిజిటల్ మీడియాలో డెమోక్రసీ ఎలా ఉంది అనే అంశంపై ఈరోజు మాట్లాడదాం. మీరు తులసి గారు, ప్రధానంగా డిజిటల్ మీడియా అంటే డిజిటల్ మీడియాలో తెలుగులో వినిపిస్తున్న వాయిసెస్లో కొన్ని వాయిసెస్లో మీలాంటి వాళ్ళంతా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? డెమోక్రసీని స్ట్రెంగ్తన్ చేస్తోందా, స్ట్రెంగ్తన్ చేసినట్టు కనిపిస్తోందా, డెమోక్రసీని వీక్ చేస్తోందా? థ్యాంక్ యూ అండి. చాలా అవసరమైన టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాము. డిజిటల్ మీడియాలో డెమోక్రసీ గురించి మాట్లాడుకుంటే స్ట్రెంగ్తన్ చేస్తుంది అని చెప్పి పూర్తిగా చెప్పలేను నేను. బట్ డెమోక్రసీ వైపు నుంచి ఒక ఫైట్ చేయడానికి ఒక వర్షన్ని తెలియజేయడానికి డిజిటల్ మీడియా ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది అని మాత్రం మనం చెప్పగలము. సో అంటే మీకు రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఏవైనా తీసుకొని చెప్పాలి అంటే, అమెరికాలో ఏదైనా ట్రంప్ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మనకు ఇమీడియట్గా మనం దాన్ని తెలుసుకోగలుగుతున్నాము, రియాక్ట్ అవ్వగలుగుతున్నాము. అట్ ద సేమ్ టైం మన వైపు నుంచి మనం ఏమైనా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి అంత డెమోక్రాటిక్ డిజిటల్ స్పేస్ ఉందా అంటే పూర్తిగా ఉంది అని కూడా చెప్పలేం. సో అంటే జనం మధ్య ఉండే డివిజను లేకపోతే వివక్ష ఇక్కడ డిజిటల్ స్పేస్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందరికీ డిజిటల్ స్పేస్ ఈక్వల్గా దొరుకుతుందంటే ఇంకా ఆ స్థాయికి మనం రాలేదు. సో ముఖ్యంగా పొలిటికల్ పార్టీలు ఈ డిజిటల్ స్పేస్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకోవడానికి ఒకవైపు నుంచి ఫైట్ చేస్తుంటే, డెమోక్రసీ వైపు నుంచి డెమోక్రటిక్గా ఉండాలి అనుకునే మాలాంటి వాయిసెస్ ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉండడము అనేది అంటే ఒక వార్ లైక్ కండిషన్ని మనం ఇక్కడ గమనిస్తామన్నమాట.
సో నేను కొంచెం ఈ టాపిక్ని కొంచెం ఇంకా డైజెస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇంకా కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తాను. అంటే డెమోక్రసీ అనేది ఇప్పటివరకు కేవలం డెమోక్రసీ అనే వర్డ్ మనం పొలిటీషియన్స్ దగ్గర వింటున్నాం, కేవలం పొలిటికల్ పార్టీలకు సంబంధించిన అఫైర్గా ఉంది. డెమోక్రసీ ఓ పర్సన్ కూడా ఉంటుంది కదా, ఓ పర్సన్ డెమోక్రసీ కూడా ఉంటుంది కదా. 19(1)A ఆర్టికల్ ప్రతి ఒక్కరు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడగలం. సో ఆ స్వేచ్ఛను మనం ఇప్పుడు తీసుకోగలుగుతున్నామా డిజిటల్ మీడియా అంటే? జనరల్ పర్సెప్షన్ ఏం బిల్డ్ చేశారు, సోషల్ మీడియా అంటే అదొక యాంటీ సోషల్ మీడియాగా ప్రొజెక్షన్ అవుతుంది. సో ఇది ఓ పర్సన్ డెమోక్రసీకి సంబంధించిన అంశం కాదా డిజిటల్ మీడియా? పర్సనల్ లెవెల్లో డెమోక్రసీ అంటే ఇప్పుడు ఒక పర్సన్ తన్ని తాను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి డిజిటల్ మీడియా ఉపయోగపడుతోంది. కానీ డిజిటల్ మీడియాని పొలిటికల్ పార్టీలు వాళ్ళకు కావాల్సిన నెరేటివ్ని బిల్డ్ చేయడానికి కూడా చాలా పవర్ఫుల్గా యూజ్ చేసుకుంటున్నాయి. సో మనం రీసెంట్ ఎలక్షన్స్ని తీసుకుంటే, జనరల్ ఎలక్షన్స్ని తీసుకుంటే ఇది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే జనంలో ఫీల్డ్లో మనకు వ్యతిరేకత కనిపించింది గవర్నమెంట్ మీద. డిజిటల్ స్పేస్లో కూడా వ్యతిరేకత ఉన్నట్టు కనిపించింది. కానీ ఫైనల్ రిజల్ట్స్లో చూస్తే దానికి భిన్నమైన తీర్పు వచ్చింది. సో అంటే డిజిటల్ మీడియాని నెరేటివ్ బిల్డింగ్ కోసం చాలా పవర్ఫుల్గా యూజ్ చేసుకొని మెన్ టు మెన్ వాళ్ళు చేరవేయాల్సిన ఇన్ఫర్మేషన్ని ఆర్ మిస్ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా చేరవేస్తూ మిస్లీడ్ చేయడానికి కూడా ఇక్కడ డిజిటల్ మీడియా ప్రధానంగా పొలిటికల్ పార్టీల చేతిలో ఒక టూల్ అవుతుంది. వెపన్ అంటే పబ్లిక్ చేతిలో ఒక వెపన్గా ఉండాల్సిన డిజిటల్ మీడియా పొలిటికల్ పార్టీల చేతిలో వెపన్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్. చాలా పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు మేము బాధితులం సోషల్ మీడియా కానీ మాట్లాడుతున్నారు, బట్ పొలిటికల్ పార్టీసే డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారని మీరు చెప్తున్నమాట. అవును. అంటే నాకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు డిజిటల్ మీడియా యుగంలో మనం ఉన్నాం కాబట్టి గతంలో ఎలక్షన్ సిస్టమ్కి ఇప్పుడు మనం చూస్తున్న ఎలక్షన్స్కి ఇప్పుడు అంటే నెరేటివ్ని బిల్డ్ చేయడం ఎట్లా ఉంటుంది అంటే, గతంలో జనము డైరెక్ట్గా ఓట్లేసో లేదా ఆలోచించో వాళ్ళ సమస్యలు, వాళ్ళకి దొరికిన పరిష్కారాలు, వాళ్ళు చూస్తున్న లీడర్సు ఈ కోణంలో నుంచి ఓట్లేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఓటర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు త్రూ డిజిటల్ మీడియా. ఫ్రేమ్ చేయడమే కాదు, అంటే నా ఓటర్లుగా ఎవరుండాలి అంటే డెమోక్రసీలో ప్రజలు లీడర్స్ని ఎన్నుకోవాలి. కానీ ఇక్కడ ఓటర్స్ని పార్టీలు డివైడ్ చేయడం ద్వారా వీళ్ళు నా ఓటర్లు అని చెప్పి డివైడ్ చేపించి ఓట్లు వేసుకుంటున్నాయి. సో అంటే నేను ఇది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశానని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. సో డెమోక్రసీలో ప్రజలు గవర్నమెంట్ని ఎన్నుకోవాలి, కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు ఓటర్లని ఎన్నుకుంటున్నాయి అని చెప్తున్నారు. సో డిజిటల్ లిటరసీ అది డిజిటల్ మీడియా ఎక్స్పాన్షన్ వల్ల, డిజిటల్ మీడియా ప్రభావం వల్ల జరుగుతుంది. ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫెయిల్యూర్ వల్ల జరుగుతుంది ఇది మెయిన్గా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మనకు ఆర్నబ్ గోస్వామి ఒక్కసారిగా చాలా ఒక పెద్ద జర్నలిస్ట్ లాగా, తన నిజమైన జర్నలిస్ట్ లాగా మారిపోయినట్టు మనం చూసాము. యాక్చువల్గా తను అలాగే ఉంటే, అలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంత వాయిస్ని చాలా పవర్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేసే జర్నలిస్టులు కనుక ఉండుంటే డిజిటల్ మీడియా వైపు జనం ఇంతగా చూసేవాళ్ళు కూడా కాదు. సో అక్కడ ఈ రెండు కనుక మనం గమనిస్తే, ఎక్కడైతే ఆ ఒక్క విషయంలో, ఆరావళి విషయంలో కానీ, లేకపోతే కొన్నిసార్లు కొంచెం సాఫ్ట్గా టార్గెట్ చేయగలిగే బీజేపీ లీడర్స్ విషయంలో కానీ ఆర్నబ్ గోస్వామి తన వాయిస్ని రైజ్ చేయగలిగాడు. అదే మొత్తం తన కెరియర్ అంతా ఆర్ రిపబ్లిక్ టీవీ మొత్తాన్ని ఒక పబ్లిక్ వైపు నుంచే, పబ్లిక్ వాయిస్ని రిప్రజెంట్ చేయడానికే ఆర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు వాడి ఉంటే కనుక నిజంగానే మెయిన్ స్ట్రీమ్ మీడియా స్ట్రెంగ్త్ అవ్వగలిగేది, డిజిటల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఫాలో అవ్వగలిగేది, అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియానే జనం బాగా నమ్మగలిగేవాళ్ళు ఇంతకంటే ఎక్కువగా. సో అక్కడ టార్గెట్ చేయడం, కంట్రోల్ చేయడం చాలా ఈజీ అయిపోయింది గవర్నమెంట్కి ఆర్ పొలిటికల్ పార్టీలకి. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాని మొత్తం కొనేయడం ఈజీ కాబట్టి కొనేయగలిగారు. డిజిటల్ మీడియాని కొనలేరు కాబట్టి ఇక్కడ మీ పాయింట్ నాకు అర్థమైంది. ఒకసారి వనజ గారు, తులసి గారి పాయింట్ ఏంటంటే డిజిటల్ ఈక్వాలిటీ లేదు, పొలిటికల్ పార్టీలు డిజిటల్గా సోషల్ మీడియాలో చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, వాళ్ళు ఒపీనియన్ బిల్డ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మొబైల్లో ఉంది, ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వాడుతున్నారు. సో సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళంతా పొలిటికల్ పార్టీస్ ఇస్తున్న ఎజెండాలో పడిపోతున్నారు తప్ప వీళ్ళ ఓన్ బ్రెయిన్తో వీళ్ళు ఓన్గా ఆలోచించే పరిస్థితి లేకుండా పోతుందా? ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ఇప్పుడు ఒక పేపర్లు ఇన్ఫ్లుయెన్స్ చేసాయి, శాటిలైట్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా పార్టీల చేతిలోకి వెళ్ళిపోయిందా? మీరేమంటారు? అంటే పార్టీలు
అని నేను అనను. కానీ జనరల్గా మనం ఏదైనా మనం వీఆర్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పాలిటిక్స్, రైట్? పొలిటికల్ నరేటివ్ ఏముంది అన్న దాన్ని బట్టే మన ఎజెండా కూడా డిసైడ్ అవుతుంది. హలో, ఓకే. పొలిటికల్ ఎజెండా ఏముంది అనేది దాన్ని బట్టే మన నరేటివ్ కూడా డిసైడ్ అవుతుంది. బేసిక్గా గవర్నమెంట్స్ పొలిటికల్ పార్టీస్ ట్రై టు కీప్ సర్టెన్ నరేటివ్. ఒక నరేటివ్ పెట్టాలని ట్రై చేస్తే దానికోసం వాళ్ళు దాన్ని బూస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు తను చెప్పినట్టుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాని కొనగలిగారు అంటే చాలా సంవత్సరాలు కొనలేకపోయారు, 70 years కొనలేకపోయారు. బట్ ఆ తర్వాత కొనగలిగారు ఎందుకు? సో అది దాంతో పాటుగా మరి ఇండిపెండెంట్ మీడియాని కొనలేకపోతున్నారా? కొనగలుగుతున్నారు, అక్కడ కూడా కొనగలుగుతున్నారు, మనం చూస్తున్నా కదా. దానికంటే కొంచెం వెనక్కి వెళ్తాను. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, డెమోక్రసీ అనగానే అందరూ పాలిటీషియన్స్కి సంబంధించింది అనుకుంటారు. ట్రూ, విచ్ ఇస్ ట్రూ. ఎందుకంటే డెమోక్రసీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎలక్షన్స్. పొలిటీషియన్స్ ఏమనుకుంటారంటే ఎలక్షన్స్ ఈజ్ డెమోక్రసీ. ఆ తర్వాత బియాండ్ ఎలక్షన్స్ దే డూ నాట్ వాంట్ టు టాక్ అబౌట్ డెమోక్రసీ. దే డూ నాట్ వాంట్ డెమోక్రసీ, దే డూ నాట్ వాంట్ ఎనీ డెమోక్రటిక్ కన్వర్జేషన్ ఎనీవే, రైట్? వాళ్ళకి ఒక డెమోక్రటిక్ కన్వర్జేషన్ ఉండటం ఇష్టపడరు కూడా వాళ్ళు. ఓన్లీ ఎలక్షన్స్ మాత్రం. అది ఎంత డెమోక్రటిక్గా ఉంటుంది ఈజ్ డిఫరెంట్ చర్చ, దానిలోకి మనం వెళ్ళాల్సిన పని లేదు. బట్ డిజిటైజేషన్ ఈ డెమోక్రసీని స్ట్రెంగ్తెన్ చేసిందా, వీకెన్ చేసిందా? దిస్ ఈజ్ అ క్వశ్చన్. See, I come from legacy media, traditional newspaper నుంచి వచ్చాను. Then I went to TV, then I went to came to digital media. When digital media came, as a filmmaker, I shifted from journalism to filmmaking, then came back to journalism. Digitization వల్ల బెనిఫిట్ అయిన చాలా మందిలో నేను ఒకదాన్ని. If it was not digitized, the media, I wouldn't have done those stories. ఆ స్టోరీస్ అన్నీ అందుకే చేయగలిగాను. It was very liberating in the beginning. మళ్ళీ అంతా చెప్పాలా? అక్కర్లేదు. ఓకే. సో యా, డిజిటైజేషన్ వాజ్ వెరీ లిబరేటింగ్ ఇన్ ద బిగినింగ్. అందులో ఏమీ సందేహం లేదు. బికాజ్ వీ డోంట్ నీడ్ బిగ్ సెటప్స్, వీ డోంట్ నీడ్ లాట్ ఆఫ్ మనీ, వీ డోంట్ నీడ్ ఇన్వెస్ట్మెంట్స్. విత్ వెరీ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో వీ కెన్ డూ స్టోరీస్, వీ కెన్ గో అవుట్ అండ్ డూ స్టోరీస్. అండ్ ఐ వాజ్ డూయింగ్ ఇట్. ఐ డిడ్ దోస్ స్టోరీస్ అండ్ ఐ వెంట్ అరౌండ్. బట్ ఇట్ వాస్ వెరీ లిబరేటింగ్ ఇన్ ద బిగినింగ్. బట్ స్లోలీ ద మూమెంట్, మనకు ఎక్కడొస్తుందంటే సమస్య, ఒక కొత్త టూల్ రాగానే ఇట్ లిబరేట్స్ పీపుల్, బట్ ఇమ్మీడియట్లీ ద పీపుల్ ఇన్ ద పవర్ ఆల్సో లుక్స్ ఎట్ దట్, ఓకే దిస్ ఈజ్ లిబరేటింగ్, వీ నీడ్ టు కంట్రోల్ ఇట్. సో ద కంట్రోల్ స్టార్ట్స్. ఇక్కడ డిజిటల్ మీడియాలో కంట్రోల్ 3 typesలో జరుగుతుంది. ఒకటి ప్లాట్ఫామ్ కంట్రోల్, ప్లాట్ఫామ్స్ కంట్రోలర్స్ లైక్ ఎనీథింగ్. తర్వాత మనం బహుశా ఎట్లా కంట్రోల్ చేస్తే మాట్లాడుకుందాం. మేమందరం వీఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ ఎల్లో డాలర్స్. ప్లాట్ఫామ్ ఎల్లో డాలర్ కంట్రోల్ ఉంటుంది మా మీద. అండ్ పొలిటీషియన్స్ దే ట్రై టు కంట్రోల్ విత్ కౌంటర్ నరేటివ్స్, బికాస్ దే హ్యావ్ మనీ, దే హ్యావ్ ఆల్ ద resources. They can put as many people as possible to counter our narrative. So there is this. And the self-censorship. And a lot of people think in the digital media we don't have any censorship. I feel now I'm missing my editor. The newspaper lo unnappudu I have an editor, I can sit with him and brainstorm, can I put this, can I go ahead. నేను నిజానికి ఒక న్యూస్ పేపర్లో పనిచేసినప్పుడు, టీవీలో పనిచేసినప్పుడు నా స్టోరీని ఎంత చెక్ చేసుకున్నానో దానికి 4-5 times ఇప్పుడు చెక్ చేసుకుంటాను. ఐ లుక్ ఎట్ ఎవ్రీ వర్డ్ ఐ సే, ఎవ్రీ డేటా ఐ రీచెక్ అండ్ 2 సార్లు 3 సార్లు ఇది కరెక్టేనా, ఈ డేటాని నేను కరెక్ట్గానే ఇంటర్ప్రెట్ చేస్తున్నానా. అండ్ ఇది నేను ఈ మాట చెప్పొచ్చా, చాలామందికి అర్థం కాదు. వీఆర్ సో సెల్ఫ్ సెన్సార్డ్, వీ చూజ్ అవర్ వర్డ్స్ సో కేర్ఫుల్లీ. ఈ మాట మనం ఇంత మంచి విషయం చెప్పి ఒక్క మాట కరెక్ట్గా లేకపోతే ఇది మొత్తం పోతుంది. సో ఇంత మనం 20 నిమిషాలు వీడియో చేస్తే 19.5 minutes బాగా ఉండి ఒక ½ minute చిన్న మిస్టేక్ చేస్తే వీఆర్ గాన్, ట్రోల్డ్ అండ్ వాట్ నాట్, అండ్ కేసెస్ ఆల్సో, రైట్? సో ఎస్, డిజిటల్ మీడియా డెమోక్రటైజ్ ది కంటెంట్ అండ్ లిబరేటెడ్, బట్ అగైన్ it is controlling. Now the controls are many. Earlier only one single control, one single point, that is my editor. Now I have so many controls. That's what I feel. నా పాయింట్ ఏంటంటే, డెమోక్రసీ అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మన కోసం ఏం ఆలోచన చేస్తున్నాయి, మన కోసం ఏం పథకాలు చేస్తున్నాయి, మన కోసం ఏం సర్వీసెస్ చేస్తున్నాయి, ప్రతి వాళ్ళకి తెలుసుకునే అవకాశం ఉండాలి. గతంలో ఉండేది కాదు. ఇప్పుడు మొబైల్లో గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుందో మినిట్లో తెలుసుకోగలుగుతున్నాం. ఇది గుడ్ పార్ట్గా చూడలేమా డెమోక్రసీ, డిజిటల్
డెమోక్రసీని స్ట్రెంగ్తెన్ చేస్తున్న పార్ట్గా చూడలేమా? ప్రభుత్వాలకు సంబంధించిన సర్వీసెస్ని ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం. సర్వీసెస్ ఈవెన్ మూమెంట్ ప్రభుత్వాలు చేస్తున్న తప్పులు అన్నా హజారే మూమెంట్ తీసుకోవచ్చు మనం. ఓన్లీ డిజిటల్ ఎరా స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ఒక బిగ్గెస్ట్ మూమెంట్ కదా అది అన్నా హజారే మూమెంట్. నిర్భయకు సంబంధించి మొత్తం దేశం అంతా కదిలిందంటే నాట్ బికాస్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, డిజిటల్ మీడియా. సో అవన్నీ పాజిటివ్గా చూడలేమా? డెమోక్రసీని స్ట్రెంగ్తెన్ చేస్తున్న వాటిగా చూడలేమా డిజిటల్ మీడియా? I think those are the people who understood the power of digital media and used it, and we are being used. That's what I feel now. And I still remember Anna Hazare and Kejriwal, the India against corruption movement. We were all amplifying, right? Andaram manam legacy media lo unnam appudu danni we were like, okay, this is something great is happening in the country. We couldn't see the agenda behind it. We all failed to see it. And ఆ మూమెంట్ జరుగుతున్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద టీవీ స్టూడియో అండ్ టాకింగ్ అబౌట్ సో గ్రేట్, ఓ దిస్ ఈజ్ సంథింగ్ ద కంట్రీ నీడ్స్. అండ్ లోక్పాల్ వచ్చేస్తే దేశం అంతా మారిపోతుంది అని దేశం అంతా మారిపోతుంది, లోక్పాల్ వస్తే మారిపోతుంది. అండ్ ద 2G స్కామ్, ఆల్ ద లైస్ ఫెడ్ అస్, వి బిలీవ్. అండ్ దే అండర్స్టూడ్ ది పవర్ ఆఫ్ ది మీడియా ఈవెన్ బిఫోర్ వీ అండర్స్టూడ్. వీ ప్లేడ్ యాక్చువల్లీ ఇన్ టు దేర్ హ్యాండ్స్. వాళ్ళు దే ప్లేడ్ అస్, వివర్ ఆల్ ప్లేడ్, అందులో ఏమీ డౌట్ లేదు. నేను ఇప్పుడైతే ఐ లుక్ బ్యాక్ అండ్ థింక్ ఓకే, ఐఎమ్ బీయింగ్ ప్లేడ్ దెన్ సీరియస్లీ. సో యా, గవర్నమెంట్ చేసేవన్నీ మనకు తెలుస్తున్నాయా? నిజంగా తెలుస్తున్నాయా? వీఆర్ ఓన్లీ కోర్ట్ రూమ్లో ఒక మాట ఉంటుంది, ఛాన్స్ టు నో కదా. నో అండి, నో వైఎన్ఆర్. నేను ఐ డోంట్ థింక్ సో. వీఆర్ ఓన్లీ గెటింగ్ నరేటివ్స్. దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ద డిజిటల్ మీడియా. ఇట్స్ ఓన్లీ నరేటివ్, వార్ ఆఫ్ నరేటివ్స్ అండ్ కౌంటర్ నరేటివ్స్. లైక్ కోర్ట్ రూమ్ లాగా మారిపోయింది. కోర్ట్ రూమ్లో ఏముంటుంది? దేర్ విల్ బి 2 arguments. జడ్జ్ విల్ నెవర్ నో ద ట్రూత్, రైట్? 1 argument విల్ విన్. దట్ మీన్స్ వన్ నరేటివ్ విల్ విన్, రైట్? ట్రూత్ ఏంటో అనేది అందరికీ తెలుసు, బట్ నో బడీ ఫాలోస్ ద ట్రూత్. పీపుల్ ఓన్లీ ఫాలో ద నరేటివ్, రైట్? సో డిజిటల్ మీడియాలో కూడా వీఆర్ ఆల్ ఫాలోయింగ్ ద నరేటివ్, వీఆర్ నాట్ రియల్లీ ఫాలోయింగ్ ద ట్రూత్. అండ్ దేర్ ఈస్ నో అబ్సల్యూట్ ట్రూత్ ఆల్సో. లైక్ ఇండియా అగెన్స్ట్ కరప్షన్, వీ థాట్ ఇట్స్ ఎ బిగ్ ట్రూత్, బట్ నౌ వాట్? సేమ్ థింగ్. సో డిజిటల్ మీడియాలో ట్రూత్ బయటకు వస్తుందా? ఐ డోంట్ థింక్ సో. బట్ దేర్ ఆర్ నరేటివ్స్. గవర్నమెంట్స్ ఆర్ పుట్టింగ్ ఫార్వర్డ్ సమ్ నరేటివ్స్. వాట్ ఎవర్ దే డూ, the news never comes alone. It comes with a big narrative. గతంలో ఏమైనా ఒక విషయం తెలుసుకోవాలంటే ఒక కామన్ మ్యాన్ ఓ పర్టికులర్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉండింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. ఈరోజు మనం ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చెప్తున్నది ఫెసిలిటీస్, గవర్నమెంట్ ఫెసిలిటీస్. మనం ట్రాన్స్పరెన్సీ, గవర్నమెంట్ ఏం చేస్తుందని తెలుసుకునే అవకాశం ఇప్పుడు ఉంది. ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. నో, ఐ డోంట్ థింక్ సో. సి దే నో. ఇప్పుడు ఎలాంటి చోటైనా మనం ఎందుకండి తెలంగాణలో చూసాం, డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్స్ చూసాం. వాట్ హ్యాపెండ్ ఫైనల్లీ? ఎవరికి హెల్ప్ చేసింది అది? ఎవరైతే ల్యాండ్స్ పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ ఇట్ హెల్ప్ దెమ్ టు గెట్ దోస్ ల్యాండ్స్. కొత్తగా ఏదో వచ్చినప్పుడు టీచింగ్ ట్రబుల్స్ ఉంటాయి కదా. ఓకే, రైట్. నేనేమంటున్నానంటే మనం గవర్నమెంట్ సర్వీసెస్లో డిజిటైజేషన్ ఈజ్ వన్ పార్ట్, రైట్? ఇట్ ఈస్ నీడెడ్ అండ్ ఓకే. బట్ మనం ఇక్కడ మాట్లాడుతున్నది నరేటివ్స్ అండ్ జర్నలిజం కదా. సో అక్కడ అంటే డెమోక్రసీ అనేది ఇక్కడ. ఎస్, అఫ్ కోర్స్ ఇవాళ చాలా చోట్ల డెమోక్రటైజ్ అవటం వల్ల, అదే డిజిటలైజ్ అవటం వల్ల సర్వీసెస్ దగ్గరకు వచ్చాయి. బట్ నిజంగా వచ్చాయా? ఇవాళ కూడా మీరు, ఐ కమ్ ఫ్రమ్ ఎ విలేజ్, ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక పని కావాలంటే నేను ఈ సేవలో అప్లై చేస్తే, మీ సేవలో అప్లై చేస్తే నాకు పని అవ్వదు. మీ సేవలో అప్లై చేసి నేను అప్లికేషన్ తీసుకొని మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డబ్బులు ఇస్తేనే పని అవుతుంది. అప్పటిదాకా అది మూవ్ అవ్వదు. అంటే అదేమి మారలేదు, మీకు ఆ సెట్ ఏం మారలేదు. అంతకంటే ముందు కంటే కొంచెం బెటర్ అయి ఉండొచ్చు, కానీ సెట్ అదేమి ఆ పద్ధతి మారిందని నేను అనుకోవట్లేదు. అక్కడ మీ సజెషన్ ఏంటి? మీ పర్సెప్షన్ ఏంటి? ఎలా ఉంటే డిజిటల్ డెమోక్రసీని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మీ ఫైండింగ్ ఏంటి? See, there are 3, I told you. One is government. Government will not allow us because they know. They want to control the narrative. Whether good or bad, positive, negative. They want to control the narrative. The next one is platforms. The third one is self-censor. That's what I'm saying. But I see the bigger problem from the platforms. Platforms are very undemocratic. The platforms that democratize the content are very undemocratic. I was telling, why yellow dollar. All victims, sir. Victims of yellow dollars, victims of షాడో బ్యాన్ చేస్తారు వాళ్ళు. మనం చాలా బాగా చేసాం ఒక స్టోరీ అనుకుంటాం, ఒక గవర్నమెంట్కి సంబంధించింది ఒక స్కామ్ పెట్టాం అనుకుంటే ఇట్ విల్ బి షాడో బ్యాండ్ ఫర్ 2 reasons. ఎందుకంటే దట్స్ నాట్ జెన్జీ భాషలో చెప్పాలంటే ఏమనాలి, దట్స్ నాట్ ద థింగ్ టు ఫాలో, రైట్? ఇట్స్ నాట్ ఎనీ,
గవర్నమెంట్ని విమర్శించడం అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద యూట్యూబ్ ఆల్సో వాంట్స్ ఎవ్రీథింగ్ టు బి షైనీ కంటెంట్, ఆల్ ఈజ్ వెల్ కంటెంట్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద యూట్యూబ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కంటెంట్ చూస్తే కిచెన్ గట్టుని క్లీన్ చేయటం ఎలా అని మీరు ఒక వీడియో చేస్తే 4 to 5 lakhs వ్యూస్ వస్తాయి. చెత్తని క్లీన్ చేయటం ఎలా అంటే ఇట్ ఈస్ నాట్ అడ్వర్టైజింగ్ ఫ్రెండ్లీ. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రెండ్లీ, ద ప్లాట్ఫామ్ విల్ నాట్ పుష్ చేయదు. కాబట్టి చూడు, ఇది 4,000 ఆగిపోతుంది, అది 4 లక్షలు. తళతళలాడే కిచెన్ కట్టలు ఎలా చేయాలంటే 4 లక్షలు వస్తుంది. బట్ సమాజంలో చెత్తను ఎట్లా క్లీన్ చేయాలంటే దానికి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ వాళ్ళు ఏర్పాటు చేసింది బిజినెస్ చేసుకోవడం కోసం, ఇండియాలో డెమోక్రసీ కోసం కాదు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు న్యాచురల్గా బిజినెస్ చూస్తున్నారు. బట్ యాక్చువల్లీ నో, ద కైండ్ ఆఫ్ restrictions we have in India, they don't have them in USA. No, యూఎస్లో ఇంత హారిబుల్గా లేవు. మన గవర్నమెంట్స్ కొన్ని బికాస్ ఆఫ్ అవర్ గైడ్లైన్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు బహుశా మీరు విని ఉంటారు బ్రాడ్కాస్టింగ్ బిల్ 2024, అది ఇంకా అదృష్టం బాగుండి ఆగిపోయింది. బట్ ఏదో ఒక రోజు వస్తుంది. ఇది 4th నెత్తి మీద వేలాడుతుంది. ఏ రోజు వస్తుందో మనకు తెలియదు. ఏ రోజు వచ్చినా మనందరం మూసేసుకుని వెళ్ళిపోవాల్సిందే. బికాస్ దాన్ని కంప్లై చేయగలిగే శక్తి మనకి ఎవరికి లేదు, రైట్? ఎవరైనా వచ్చి నా వీడియో కిందకు వచ్చి దిస్ ఈజ్ ఫేక్, ఐ నీడ్ యువర్ అంటే నేను ఐ హ్యావ్ టు ఆన్సర్ హిమ్ డీటెయిల్ ఎందుకు ఇది ఫేక్ కాదని. నాకు ఒక 100 మంది వచ్చి నా వీడియో కింద కామెంట్స్ పెడితే నేను 100 మందికి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెయిల్స్ రాయాలి. నేను చేయలేను ఆ పని, ఐఎమ్ గాన్, రైట్? సో ఆ బిల్ వస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. కాకుండా మన ప్లాట్ఫామ్స్కి ఇండియాలో మోర్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇండియా ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని ప్లాట్ఫామ్స్ని చాలా ఎక్కువ కంట్రోల్ చేస్తుంది కంపేటివ్లీ అదర్ కంట్రీస్తో పోలిస్తే. ఇక్కడ మీకు టేక్ డౌన్స్ చాలా ఎక్కువ. ఓకే, వేరే చోట్ల ఇంత టేక్ డౌన్స్ లేవు. మీకు సేమ్ డెమోక్రటిక్ రూల్స్ ఆర్ నాట్ బీయింగ్ ఫాలోడ్ హియర్ ఇన్ విత్ యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానీ. ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ క్రియేటర్స్కి సపరేట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఎంగేజ్ అయ్యే వాళ్ళకి సపరేట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. మనము యూట్యూబ్లో కానీ ఏదైనా కంటెంట్లో ఒక చిన్న తప్పు చేస్తే టేక్ డౌన్ అయిపోతుంది. బట్ మన కిందకు వచ్చి ఎంత బూతులు తిట్టినా వాళ్ళని టేక్ డౌన్ చేయరు. ఎందుకంటే ప్లాట్ఫామ్ ఏం చెప్తుందంటే బికాస్ యు ఆర్ క్రియేటింగ్ కంటెంట్ విచ్ ఐఎమ్ సెల్లింగ్, బికాస్ ఆఫ్ దట్ యు ఆర్ గెట్టింగ్ మనీ, సో ఐ విల్ కంట్రోల్ యూ. బట్ దట్ పర్సన్ హూ కమ్స్ అండ్ స్కోల్డ్ యూ, హీ ఈస్ ఎంగేజింగ్ విత్ యువర్ కంటెంట్, సో ఐ వాంట్ దెమ్. They will never take out those trolls. Never ever. How many number of reports you do, but if they report you, we are taken down. తులసి గారు, యా, మీరు అబ్జర్వ్ చేసింది. సో మనం ఈజీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సంబంధించిన అవకాశంగా డిజిటల్ మీడియాను చూస్తున్నారా? నేను ఇప్పుడు ప్రశ్నించడానికి కూడా ఇంకా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి డిజిటల్ మీడియాలో కూడా అనుకుంటున్నారా? గతంలో లేదు కదా, ప్రతి మనిషి బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉండేది కాదు, మాట్లాడినా అందరికీ తెలిసేది కాదు. బట్ ఇప్పుడు మీరు హైదరాబాద్లో కూర్చొని ఒక ట్వీట్ పెడితే మొత్తం వరల్డ్ చూడగలుగుతుంది. మీరు ఇంతకుముందు మేడం చెప్పినట్టు ట్రంప్ ఒక ట్వీట్ పెడితే మొత్తం అందరం చూస్తున్నాం. యా, సో అది ఫీల్ అవుతున్నారా? డెమోక్రటిక్గా ఇప్పుడు నేను ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగలను అనే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నామనుకుంటున్నారా డిజిటల్ ఏరాలో? అంటే జర్నలిస్టులుగా ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉండే పీపుల్గా ఫీల్ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. కానీ అవతల వైపు ఎవరైతే జనం ఉంటారో, చూసే వాళ్ళు ఉంటారో, వాళ్ళ మైండ్స్ని కంట్రోల్ చేయడము అనేది మన దేశంలో పర్టికులర్గా క్వశ్చన్ చేసే వాళ్ళని వీళ్ళు యాంటీ నేషనల్స్ అని చూడడం వల్ల, క్వశ్చన్ చేయడాన్ని తప్పుగా చూడడం వల్ల. ఎందుకంటే డెమోక్రసీ అనేది ఏంటో, డెమోక్రసీ ఫ్లేవర్ ఏంటో అవతల వాళ్ళకి తెలీదు, కామన్ పీపుల్కి తెలీదు. సో డెమోక్రసీ ఏంటి అనే రియలైజేషన్ లేకపోవడం వల్ల మనం ఓటర్లుగా ఉండేది వీఆర్ నాట్ ద ఓనర్స్, వీఆర్ జస్ట్ ఫాలోవర్స్ అనే ఫీలింగ్ పెరిగిపోతుంది మన దేశంలో. అవి రాష్ట్రాల్లోనూ పెరుగుతోంది. రాష్ట్రాల్లో ఉండే పార్టీలు ఆ కైండ్ ఆఫ్ థింగ్ని పెంచుతున్నాయి. అండ్ నేషనల్ వైడ్గా కూడా అతను మన సర్వెంట్ కాదు, మన రూలర్, లేకపోతే మనం ఒక రాజ్యంలో ఉన్నాము కింగ్స్ లాగా పెంచడం వల్ల అప్పుడు ఏమవుతుంది, అప్పుడు డెమోక్రాటిక్గా క్వశ్చన్ చేసే వాళ్ళని విలనైజ్ చేస్తున్నారు. వాళ్ళని వీళ్ళు దేశానికి శత్రువులు అంటే వీళ్ళే, లౌకికత్వం అనేది ఈ దేశానికి చాలా చెడు చేస్తుంది. సో అంటే డెమోక్రసీని జనాల్లో ఎక్కువగా ప్రచారం చేసినప్పుడు డెమోక్రాటిక్ వాయిసెస్
బలంగా నిలబడగలుగుతాయి అనేది నా అభిప్రాయం. సో అవతల డెమోక్రసీ పట్ల కనీసం అవగాహన లేనప్పుడు ఏమైనా చేయొచ్చు. మన ఎమ్మెల్యే అనేవాడు ఆ నియోజకవర్గానికి కింగ్. మనమందరం కూడా అతన్ని క్వశ్చన్ చేయడానికి కాదు ఉండేది, అతని దగ్గర డబ్బులు తీసుకొని ఓట్లు వేయడానికి మాత్రమే ఉన్నాం, కానీ క్వశ్చన్ చేయడానికి కాదు అనే కైండ్ ఆఫ్ నేచరు మొత్తం ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒకరు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయి. దానికి డిజిటల్ స్పేస్లో ఒక ప్రొటెక్షన్ లేదు. అందువల్ల క్వశ్చన్ చేయాలి అంటే భయపడుతున్నారు. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడగలిగేదాన్ని. ఇప్పుడు నేను చాలా రిస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నా. రీజన్ ట్రోల్స్, థ్రెట్స్ చాలా. ఇప్పుడు అంతకుముందు నేను ఏమీ వితౌట్ ప్రిపరేషన్, వితౌట్ రాసుకోకుండా మాట్లాడగలిగే నేను ఇప్పుడు ప్రతిదాన్ని పదే పదే చెక్ చేసుకుంటున్నాను. నేను చెక్ చేసుకోవడమే కాకుండా ఏఐ టూల్స్కి నా స్క్రిప్ట్ ఇచ్చి ఫ్యాక్ట్ చెక్ చేయిస్తున్నాను. వితౌట్ డిస్ప్లేయింగ్ ద సోర్స్ నేను ఏమీ చెప్పట్లేదు. అది నాకు తెలిసిన అది ట్రూత్ అని చెప్పినా కూడా. సో ఓవర్ కాన్షియస్నెస్. నేను డెమోక్రటిక్గానే ఉన్నాను, నేను నా జాబ్ నేను చేస్తున్నాను, అయినా సరే నేను ఏం చేసినా ఎందుకు ఇంత హేట్రెడ్, నేను ఒక వాస్తవం చెప్తుంటే ఎందుకు ఇంత హేట్రెడ్ అనేది పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే డెమోక్రాటిక్ వాయిసెస్ దీన్ని వాయిస్ అవుట్ చేయాలి, షౌట్అవుట్ చేయాలి అనే వాళ్ళు తగ్గిపోతారు. సో ట్రోల్ చేస్తున్న వాళ్ళు కూడా అది మా డెమోక్రటిక్ రైట్ అనుకుంటారు కదా. డెమోక్రాటిక్ రైట్ అని అనుకుంటారు, కానీ దేని మీద ట్రోల్ చేస్తున్నారు దేని మీద ట్రోల్ చేస్తున్నారు అనేది తెలియట్లేదు అక్కడ. ఇప్పుడు ఒక గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాము అంటే ఐఎమ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్, ఐఎమ్ ఏ రియల్ పేట్రియాట్, దట్స్ వై ఐఎమ్ క్వశ్చనింగ్ మై గవర్నమెంట్. దే ఆర్ మై సర్వెంట్స్. ఐ నో దట్ యూ షుడ్ రియలైజ్ దట్ దే ఆర్ సిట్టింగ్ దేర్ టు సర్వ్ యూ. బట్ ఈ కాన్షియస్నెస్ లేదు. అంటే మనం ఒక డెమోక్రసీలో ఉన్నాము అనేది కంప్లీట్గా మర్చిపోతున్నారు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో, డిజిటల్ ఎరాలో కూడా ఈ ఈ డెమోక్రాటిక్ స్పిరిట్ అనేది స్ప్రెడ్ అవ్వట్లేదు యాక్చువల్గా. అంటే అందరికీ, గవర్నమెంట్లో ఉండే వాళ్ళందరికీ అటోక్రసీనే కావాలి. అంటే మన దేశంలోనే కాదు, ఈవెన్ అన్ని దేశాల్లో కూడా డెమోక్రసీస్ పడిపోతూ అటోక్రటిక్గా మారిపోతున్నాయి. పాలకులందరూ కూడా దాన్నే కోరుకుంటున్నారు. అందువల్ల దే ఆర్ కంట్రోలింగ్ అండ్ దే ఆర్ స్ప్రెడింగ్ ద ఫాల్స్ నరేటివ్. ఎందుకు వాటిని జస్ట్ మనం లీవ్ ఇట్ అని వదిలేయలేము? రాజకీయ పార్టీలు లేకపోతే పార్టీలు ఆర్గనైజ్డ్గా సైన్యాన్ని పెట్టుకుని ఎవరైతే తమకు అనుకూలంగా చేస్తున్నారో వాళ్ళని ఒక రకంగా, వ్యతిరేకంగా చేసే వాళ్ళని ఒక రకంగా ట్రోల్ చేస్తున్నారు. అది అందరికీ తెలుస్తున్నది. పార్టీలు ఆఫీసులు పెట్టుకుని నాట్ ఓన్లీ ట్రోల్ ఆర్మీస్, జనాల్లో కూడా ఒక ఐడియాలజీని స్ప్రెడ్ చేయడం, ఫాల్స్ నెరేటివ్స్ని జనాల్లోకి డైరెక్ట్లీ ఇంజెక్ట్ చేయడం ఇక్కడ మోర్ డేంజరస్ దాన్ ద పొలిటికల్ ట్రోల్. కంట్రోల్ చేయాలి, ఎందుకు కంట్రోల్ చేయాలి? అదే జనాల మైండ్ సెట్ని కంట్రోల్ చేయడం ఇక్కడ. ఇప్పుడు మైండ్ సెట్ని నువ్వు కంట్రోల్ చేయకపోతే, నువ్వు లేని దాన్ని, నీకు ఒక ప్రమాదం పొంచి ఉంది, నువ్వు ఒక ప్రమాదంలో ఉన్నావు అనేదాన్ని పదే పదే చెప్పడం వల్ల, అరే నువ్వు ప్రమాదంలో ఏం లేవు, నువ్వు చూడాల్సింది నువ్వు ఒక ఫ్రీ వరల్డ్లో ఉన్నావు, నీ సమస్యల గురించి చూడు, నువ్వు ఏదో ఒక రిలీజియన్ ప్రమాదంలో ఉంది అని కాదు నువ్వు చూడాల్సింది, నీ రియల్ ఇష్యూస్ గురించి చూడు అన్నప్పుడు, నో రిలీజియన్ గురించి చూడొద్దంటావా? యు ఆర్ యాంటీ నేషనల్. ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు మనం గవర్నమెంట్ని క్వశ్చన్ మీరు గవర్నమెంట్ ఎట్లయితే సెకండ్ డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకోవాలో, మీరు ఒక స్టోరీ చేసినప్పుడు మీ ఒపీనియన్ చెప్పినప్పుడు అవతల వాళ్ళకు కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఎందుకు మీరు వాటిని తీసుకోలేరు? డెఫినెట్గా అండి, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్పోజ్ చేయొచ్చు, ఇది కరెక్ట్ అని చెప్పి ఫ్యాక్చువల్గా మనల్ని కరెక్ట్ చేయొచ్చు. మనం అందరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. చెప్పేటప్పుడు మనం చెప్పిన దాన్ని ఫ్యాక్ట్ కాదు అని నిరూపిస్తే వీ కెన్ ఆల్వేస్ రెడీ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్స్. కానీ అట్లా ఉండదు. నువ్వు ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయం మీద కాకుండా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు తులసి అనే పేరు పెట్టుకొని గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నావు అంటే, అక్కడుండే గవర్నమెంట్ ఒక హిందుత్వ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు అంటే, నువ్వు హిందూ అయి ఉండకపోవచ్చు, నీ పేరు పలానా పలానా అయి ఉండొచ్చు, నీ హస్బెండ్ పలానా పలానా అయి ఉండొచ్చు. ఇలాంటి నెరేటివ్స్ని మన చుట్టూ బిల్డ్ చేయడం ద్వారా మన చుట్టూ ఒక ప్రాపగాండా చేసి మన క్రెడిబిలిటీని దెబ్బకొట్టడం అనమాట. అది డిజిటల్ మీడియాలో చాలా ఎక్కువైంది ఆ ఛాన్స్. సో అవన్నీ మీరు డెమోక్రటిక్గా మీరు ఒక ఒపీనియన్ చెప్పడానికి హర్డిల్స్గా మారుతున్నాయా? హర్డిల్స్గా మనకు ఒక కమిట్మెంట్ ఉన్నప్పుడు హర్డిల్స్గా మారవు, కానీ కొంచెం మోర్ కాన్షియస్ చేస్తాయి, స్లో డౌన్ చేస్తాయి చాలాసార్లు.
ఇప్పుడు నేను ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా నేను రియాక్ట్ అవ్వగలను అన్నప్పుడు 5 విషయాల మీద మాట్లాడగలిగే నేను ఓవర్ కాన్షియస్నెస్ వల్ల 2 విషయాలే మాట్లాడగలుగుతా. ఓకే, కంట్రోల్ అవుతోంది. ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఒకసారి యా, డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు రోజుకి 5 స్టోరీలు ఫైల్ చేసాము. మేము టీవీలో ఫైల్ చేసాము, న్యూస్ పేపర్స్లో ఫైల్ చేసాము. ఇప్పుడు చేయలేము. ఇప్పుడు ఎందుకంటే చాలా కాన్షియస్ అయిపోయాం. ఒక్క స్టోరీ చేయాలంటే ఒక రోజంతా కూర్చుంటాము, ఇది కరెక్టేనా కాదా, అసలు మన ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు డేటా కరెక్టా కాదా చూడట్లేదు, మేము ఇంటర్ప్రిటేషన్ కరెక్టా కాదా అని కూడా చూస్తున్నాం. ఓకే సార్, డేటా కరెక్టా కాదా, ఇంటర్ప్రిటేషన్ కరెక్టా కాదా, మనం ఏమన్నా తప్పుగా చేస్తే ఇంత ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ యాజ్ మెనీ యాజ్ వీ క్యాన్. యాక్చువల్లీ బహుశా రీసెర్చర్స్ ఉండి టీం ఉంటే చేయగలమేమో, బట్ చేయలేం కదా. మనకు 20 years బ్యాక్ జర్నలిజంలోకి వచ్చినప్పుడు ఒక వార్త తెలుసుకోవాలంటే, ఒక సమాచారం తీసుకోవాలంటే పర్సన్స్ని పర్టికులర్గా వెళ్ళి కలిసేవాళ్ళం, ఫిజికల్గా వాళ్ళతో మాట్లాడేవాళ్ళం, డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే చూసేవాళ్ళం, ఇంత పని ఉండేది. ఇప్పుడు అలా లేదు కదా. జస్ట్ మీకు గూగుల్లో, చాట్ జీపీటీలో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. యూ కెన్ ఫైల్ మోర్ స్టోరీస్ కదా. ఎగ్జాక్ట్లీ. అట్లా ఉన్నప్పుడు రోజున 5 స్టోరీస్ ప్లే చేసేవాళ్ళం. అప్పుడు ఇప్పుడు 5 రోజులకు 2 స్టోరీస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదే చాలా కాన్షియస్ అయిపోయింది. సెల్ఫ్ సెన్సార్. ఇప్పుడు తనైనా నేనైనా మేము చెప్తున్నది అదే, సెల్ఫ్ సెన్సార్షిప్ పెరిగిపోయింది మాకు. విపరీతంగా సెల్ఫ్ సెన్సార్ చేసుకుంటున్నాం. ప్రతి మాటని మేము ఆలోచించి మాట్లాడుతున్నాం. ఎంత ఆలోచిస్తున్నామంటే మీకు బహుశా అంటే మీరు కొంచెం ఫ్రీ ఫ్లో కాబట్టి తెలియదు. మేము కూర్చొని ఎడిట్ చేసినప్పుడు చాలాసార్లు తీసేసి మళ్ళీ ఈ మాట ఇంత స్ట్రాంగ్గా ఉండకూడదు అంటే సూతన్ అవుట్ చేస్తున్నాం, చేయకూడదు కదా. ఇంకా ఘోరమైన సెన్సార్షిప్ ఏంటంటే, దెర్ ఇస్ వైలెన్స్, దెర్ సో మచ్ ఆఫ్ వైలెన్స్ అరౌండ్ అస్. రేప్ విక్టిమ్స్ అండ్ రేప్ ఉన్నావ్ కేసు మీద మనం చేస్తే, ఉన్నావ్ మీద నాకు తెలుసు యూట్యూబ్ విల్ నాట్ బ్రాడ్కాస్ట్ ఇట్ అని. సో నేను చాలా కేర్ఫుల్గా చాలా పదాలన్నీ చేసుకుని రేప్ అనే మాట వాడకుండా అత్యాచారం అని అట్లా వాడి ఇంత చేస్తే అది నాకు $1 వేసేసింది. సో ఇట్ వోంట్ రీచ్ టు ఎనీవన్. ఎందుకంటే బికాస్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సెక్షువల్ వైలెన్స్, బికాస్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ న్యూస్ ఛానల్, రైట్? ఇట్ ఈస్ న్యూస్ ఛానల్. ఐ విల్ టాక్ అబౌట్ ద వైలెన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ, బట్ ఇట్ వోంట్ అలౌ మీ. నేను చాలాసార్లు మాట్లాడాలనుకున్నది మీకు ఎందుకండి మణిపూర్ మీద ఎందుకు మాట్లాడలేదు అంతమంది? అందరికీ భయం. మణిపూర్ మీద మాట్లాడితే, మణిపూర్కి సంబంధించిన విజువల్స్ చూపిస్తే ఛానల్ బ్యాన్ అవుతుంది, షాడో బ్యాన్ అవుతుంది. ఫస్ట్ షాడో బ్యాన్ అవుతుంది, వరుసగా 2-3 చేస్తే బ్యాన్ అయిపోతుంది. సో భయం. సో సోషల్ మీడియా జనాలకు స్వేచ్ఛను ఇవ్వలే. నిజంగా అది ఇచ్చిందని అనుకున్నాం. ఇన్ ద బిగినింగ్ వి థాట్ ఇచ్చింది అనుకున్నాం. వి బెనిఫిటెడ్. గతంలో స్ట్రీట్స్ లో మాట్లాడే వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయడానికి ఉండేది కాదు. ఇప్పుడు మీరు ప్లాట్ఫామ్ పైన మాట్లాడుతున్నారు కాబట్టి ప్లాట్ఫామ్ కంట్రోల్. ప్లాట్ఫామ్ అదే అంటాను, బిగ్గెస్ట్ కంట్రోల్ ఈజ్ ప్లాట్ఫామ్. నేను అది చెప్పేది అన్ని రకాలుగా. బికాస్ దే ఆర్ గోయింగ్ డౌన్ టు ది గవర్నమెంట్ పాలసీస్ విచ్ ఆర్ హారబుల్ ఇన్ ఇండియా. నౌ నెక్స్ట్ బ్రాడ్కాస్టింగ్ బిల్ వస్తే దే హ్యావ్ టు కంప్లై. అంటే గవర్నమెంట్ ఎవడు చిన్న ఆఫీసర్ వాడు యూట్యూబ్కి రాసి నువ్వు యూ హ్యావ్ టు టేక్ డౌన్ దిస్ వీడియో అంటే వితిన్ 24 hours వాడు తీసేయాలి. తీసేయకపోతే వాడికి సమస్య. తీసేసి మాట్లాడు. యూ కెన్ అప్పీల్ ఆఫ్టర్ దిస్ 24 hours, నాట్ బిఫోర్. సో దిస్ ఈస్ గాన్, యువర్ కంటెంట్ ఈస్ గాన్. సో ఆ ఇష్యూస్ ఉన్నప్పుడు మనకు అలాంటి బిల్స్ కూడా ఒకవైపు వస్తున్నాయి, అవి కూడా కంట్రోల్ చేస్తున్నాయి. ఇంకొకటి మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మనం ఒక ట్వీట్ చేస్తే ప్రపంచం అంతా చూస్తుందని. నో అండి, బికాస్ వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఛాంబర్స్. డిజిటల్ మీడియా క్రియేటెడ్ ఛాంబర్స్. దిస్ సంథింగ్ కాల్డ్ ఆల్గారిథం. ఈ ఆల్గారిథం హ్యాస్ క్రియేటెడ్ సో మెనీ ఛాంబర్స్. మన మాట ఈ ఛాంబర్లోనే ఎక్కువ అవుతుంది, ఇది దాటిపోదు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఫేక్ న్యూస్ చాలా హై ఉంది. అంటే మీకు తెలిసే ఉంటుంది రీసెర్చ్, వాట్ రీసెర్చ్ సేస్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్స్ 6 times ఫాస్టర్ దాన్ ద ఫ్యాక్ట్. అంటే నేను చెప్తే కూడా 6 ఒక్కరికే చేరుతుంది, మిగిలిన 5 దే కీప్ బిలీవింగ్ ద ఫేక్ న్యూస్. ఒక ఫేక్ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత 100 కొద్ది ఛానల్స్ ఉన్నాయి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి. ఒక 10 మంది ఇది ట్రూ అని ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఈ 10 మంది రీచ్ అయ్యేది ఎంత? 1/6 కదా. మిగిలిన వాళ్ళందరూ అదే నమ్ముతారు. అండ్ వాళ్ళు అనడానికి కూడా లేదు, బికాస్ వాళ్ళ కంటిన్యూస్గా ఫేక్ న్యూస్ చూడటం వల్ల. ఇంతకుముందు అన్నారు కదా ట్రోల్ ఆర్మీస్ అని, అది దాటిపోయింది. ఇప్పుడు పీపుల్ ఆ నరేటివ్ని బై చేసేసారు, కొనేసారు వాళ్ళు. అంటే వాళ్ళు దాన్ని ఇంటర్నలైజ్ చేసేసుకున్నారు. నౌ నోబడీ నీడ్స్ టు పే దెమ్. అఫ్ కోర్స్ వాళ్ళకి స్టోరీస్ అండ్ ఐటీ సెల్ ఉండాలి, కొన్ని రోజు స్టోరీస్ వండి పంపించాలి. కానీ అవి పంపించిన వాటిని నమ్మటానికి అవసరమైన జనాలు తయారైపోయారు. సో ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుంది, ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది
తెలుసుకునే మెకానిజం తెలుసుకునే మెకానిజం లేదు. ఉంది ఫాల్స్ న్యూస్ ఫ్లో ఎక్కువ ఉంది. ఉంది కానీ రీచ్ తక్కువ ఉంది. అదే చెప్పి అది 6 times వెళ్తే ఇది 1 time. సో 1/6 ఆఫ్ 1/5 అది 5 మంది అంటే 5 మందికి మనం ఎప్పుడు రీచే కాలేం కదా. ఏం జరిగింది అసలు నిజం ఏంటి అనేది రీచే కాలేం. ఉదాహరణకు మీకు చెప్తానండి, చాలా సరదాగా ఉంటుంది ఇది. కమ్మ వాళ్ళు పాలించారు కాబట్టి అది కంబోడియా అని ఒక ఆయన మనకు తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో పెట్టాడు కదా. విపరీతమైన రీచ్ ఉంది, విచ్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్, వి ఆల్ నో, బట్ నో బడీ క్వశ్చన్స్ ఇట్. బట్ మనము ఆ మాట అది తప్పు అని మనం చెప్పింది, దీనికి రీచే ఉండదు. ఆల్గరిథం దీన్ని పిక్ చేయదు కదా. ఎందుకంటే ఆ ఎకో సిస్టంలో ఉన్న వాళ్ళందరూ అది యాంప్లిఫై అవుతూ ఉంటుంది. అదొక పర్టికులర్ ఎకో సిస్టంలో సో వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఇమిడియట్ గా షేర్స్ అవుతాయి దానికి రీచ్ ఆ పర్టికులర్ ఎకో సిస్టంలో అతను ఒక్కడే కాకుండా అలాంటి వాళ్ళు 10 మందో 20 మందో 30 మందో ఉంటారు కదా. వాళ్ళు కంటిన్యూస్గా ఫాలో అవుతుంటారు కాబట్టి అది వెంటనే ఇట్లా పోతూ ఉంటుంది. మన ఎకో సిస్టంలోకి వాడు వచ్చి ఫ్యాక్ట్ చెక్ చూడడు. పైగా మనం ఏం చెప్పినా వాడు నమ్మడు. ఎందుకంటే 20 మంది చెప్పింది నిజం కాకుండా ఈ మొక్క చెప్పింది ఎందుకు నిజమై ఉంటుంది, అదే నిజం అనుకుంటారు, ఇది నిజం అనుకోరు వాళ్ళు. అందుకే వచ్చి దిస్ ఈజ్ ఫేక్ అంటారు. నాకు ఎవ్రీ టైం కిందకు వచ్చి దిస్ ఈజ్ ఫేక్ అన్న వాళ్ళని చూస్తే జాలేస్తుంది. వీళ్ళు పాపం అది నిజం అనుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే ఇప్పటిదాకా విన్నారో అది, అంటే మనకు కన్ఫర్మేషన్ బయాస్ ఉంటుంది కదండి. మనం ఏం నమ్ముతామో అది కనపడితే మనకు కంఫర్ట్. వాళ్ళు 6గురిని చూసి అది నమ్మిన తర్వాత మన దగ్గరికి వచ్చాక మనం కాదు అంటే వాళ్ళకు డిస్కంఫర్ట్, చాలా కోపం వస్తుంది. తిడతాడు, బూతులు తిడతాడు, ఫేక్ అంటాడు, ఏదో. సో ఈ డిజిటల్ మీడియా అనేది జనాల్ని ఇంకా విజిలెంట్గా ఉంచుతుంది అనే వర్షన్ కంటే ఇంకా సోమరిపోతులుగానో లేకపోతే తెలియని ఒక డార్క్నెస్లోకి తీసుకెళ్తుంది అనుకోవాలా? మాబ్గా తయారు చేస్తుందండి అన్నిటికంటే కూడా. ఇట్ ఈస్ మేకింగ్ పీపుల్ ఇన్ టు మాబ్స్. మీరు చాలా పబ్లిక్ మూవ్మెంట్స్లో పార్టిసిపేట్ చేశారు. అవును. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు జస్ట్ పెట్రోల్ ధర పెడితే రోడ్డు మీద చాలా ధర్నాలు చూసేవాళ్ళం. అవును. ₹1 2 పెరిగితే, ఇప్పుడు ₹5 పెరిగితే కూడా రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు లేరు. జస్ట్ అందరూ కూర్చొని ఫేస్బుక్లో నిరసన చెప్తున్నారు, అది కూడా ఆపేశారు. సో అలా అందరూ మ్యాసివ్గా కలిసి వచ్చి బయటకు వచ్చినప్పుడు ఒపీనియన్, ప్రభుత్వాలు చేంజ్ చేసుకోవడానికి సంబంధించిన ఒపీనియన్ కావచ్చు, ఒపీనియన్ సొసైటీలో బిల్డ్ చేసుకోవడం కావచ్చు, ఆర్గానిక్గా స్ట్రాంగ్గా ఉండేది. సో డిజిటల్లో వచ్చే ఒపీనియన్స్ అన్నీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఉండి నెక్స్ట్ డే ఇంకోటి వస్తే వెళ్ళిపోతున్నారు. అంటే రెండు ఉన్నాయి వైఎన్ఆర్. ఇప్పుడు మీకు ఫామ్ లాస్ తీసుకుంటే, బికాస్ పీపుల్ కేమ్ అవుట్, ఫామ్ లాస్ వెంట్ బ్యాక్. బట్ ఉన్నావ్ కేసు ఆరావళి దగ్గరికి వస్తే ఇట్ వాజ్ ఓన్లీ డిజిటల్ మీడియా, నాట్ ఈవెన్ లెగసీ మీడియా, నాట్ ఈవెన్ పీపుల్, రైట్. సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ కూడా ఇక్కడ చాలా మంది మన ప్రొఫెసర్స్ ఉన్నారు, అవి కూడా అంతే డిజిటల్ మీడియా వల్లనే పీపుల్ వెంట్ బ్యాక్. ఐఎమ్ నాట్ సేయింగ్, అంటే కొన్ని చోట్ల ఇది రీప్లేస్ చేసింది, ఇట్ ఈస్ వర్కింగ్. మీకు ఫస్ట్ మీరు చూస్తే ఈజిప్ట్లో వచ్చింది ఫస్ట్ ఇంటర్నెట్ రెవల్యూషన్. అక్కడ దే వాజ్ నథింగ్, వాళ్ళు జస్ట్ మెసేజెస్ ఫార్వర్డ్ చేసుకుని సచ్ ఎ బిగ్ రెవల్యూషన్, రైట్. సో ఆ తర్వాత అవి జరుగుతున్నాయి. మొన్న జెన్జీ కానివ్వండి, ఇవన్నీ కూడా దానికి ఒక పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది. ఎట్ ద సేమ్ టైం నేను ఏం చెప్తున్నా అంటే పీపుల్ ఆర్ బికమింగ్ మాబ్స్. ఉదాహరణకు మన రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా బూతులు తిడుతుంటే ఎవరో ఒకరు చెప్తారు అది తప్పు అంటారు కదా, ఎవరు సపోర్ట్ చేయరు. బట్ ఇంటర్నెట్లో వచ్చి బూతులు తిడుతుంటే ఇలాంటి వాళ్ళందరూ వచ్చి చేరిపోతారు, అక్కడక్కడ వచ్చేస్తారు. వచ్చేసి ఒక్కడు రాగానే 100 మంది వచ్చి సపోర్ట్ చేస్తుంటారు. మంచి వాళ్ళు ఏం చేస్తారు, ఆ తప్పు అని చెప్పేవాడు ఛీ అని వెళ్ళిపోతారు. కనీసం ఎంగేజ్ కూడా గారు వాళ్ళతో. అంటే అట్లా బూతులు తిట్టే వాళ్ళతో, ట్రోల్స్ తోటి గుడ్ పీపుల్ ఎవరు ఎంగేజ్ కారు. దాంతో వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. నేను యాక్చువల్గా ఒక చిన్నపాటి స్టడీ చేశాను ట్రోల్స్ మీద. ఆఫ్టర్ తులసి బీయింగ్ ట్రోల్డ్ అండ్ మీ, నాకు తక్కువ ట్రోల్స్ ఉంటాయి. ఎందుకు చెప్పా, నేను 10,000 మందిని బ్లాక్ చేశాను. కెన్ యూ బిలీవ్, అంతమందిని బ్లాక్ చేశాను నేను. ఎందుకు చేశానంటే నేను చూశాను వాట్ హ్యాపెన్ టు హర్, హౌ షీఈస్ బ్రేకింగ్, వీ షేర్ ఎవ్రీథింగ్ కైండ్ ఆఫ్. సో నేను ఫ్రమ్ ద డే 1 I started blocking people. I blocked 10,000 people. So I get less trolls. వస్తారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూపించాను ఎంత అసహ్యమైన బూతులు ఉంటాయో చెప్పలేదు. వస్తారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. సో ఎంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు? తెలుగు స్టేట్స్ తీసుకుందాం, తెలుగు మీడియాలో ఉన్నాం కాబట్టి 8 కోట్ల మంది మనం. 1% చాలు మొత్తాన్ని. 1% పీపుల్ ఇఫ్ దే వాంట్ టు ట్రోల్ అస్ దే కెన్ స్పాయిల్. అయితే నేను 1% అంటే 8 lakhs కదా, అంతమంది కూడా లేరు. నేను 10,000 మందిని బ్లాక్ చేస్తే నాకు ఇప్పటికి ఇంకా రోజు 5-6 వస్తున్నారు, విచ్ మీన్స్ ఒక 20-30 వేల కంటే కూడా లేరు. మనము వాళ్ళందరూ గుంపుగా రావటం వల్ల వాళ్ళని చూసి వాళ్ళకి పెద్ద శక్తి అనుకుంటున్నాం. నో, దే డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఏమనాలి పవర్, బికాస్ దే ఆర్ మాబ్, దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ అస్. మనం ఆ మాబ్ని బ్రేక్ చేయగలిగితే అది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. ఐ థింక్ వీ ఆల్ షుడ్ వర్క్ టుగెదర్ టు కంట్రోల్ దెమ్. తులసి, మీరు ఒక మూమెంట్
ఓ పబ్లిక్ మూమెంట్, ఓ పబ్లిక్ సంబంధించిన ఇష్యూకి సంబంధించిన మూమెంట్ రావాలి అంటే డిజిటల్ మీడియా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. నేను అన్నా హజారే కోట్ చేశాను, అది మేడం మనం అంతా కూడా వాడుకోబడ్డాము వాళ్ళందరి చేత అని చెప్పారు. సో ఓకే, ఇప్పుడు అటువంటి ఒక మూమెంట్ రావాలంటే జనాలు పర్టికులర్ ఇష్యూ పైన అందరూ కలిసి బయటకు వచ్చి ఫైట్ చేసే పరిస్థితులు, లేకపోతే అందరూ సెంట్రల్ యూనివర్సిటీ కైండ్ ఆఫ్ థింగ్ అలా రావాలంటే ఏం జరగాల్సిన అవసరం ఉంది? స్టూడెంట్స్ అండి. నాకేంటంటే చాలా ఎక్కువ నమ్మకం ఉంటుంది. స్టూడెంట్స్ తలుచుకుంటే ఇప్పుడుండే జెన్జీ స్టూడెంట్స్లో డెమోక్రసీ పట్ల క్వశ్చన్ చేసే ఆ క్వశ్చన్ పవర్ ఎంత ఉంటుంది అనే రియలైజేషను ఎంత ఎక్కువ వస్తే వాళ్ళు ఇది నేను క్వశ్చన్ చేయాలి అని ఎంత స్ట్రాంగ్గా అనుకుంటే దే కెన్ డూ ఎనీథింగ్ అండి. దే కెన్ బ్రింగ్ ఎనీ చేంజ్. డెఫినెట్గా సొసైటీ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ బ్రెయిన్స్ ఇంకా పొల్యూట్ అయి ఉండవు కాబట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా కష్టము. మనము దీనికి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. నేపాల్ నుంచి మన సెంట్రల్ యూనివర్సిటీ దాకా, ఈవెన్ ఢిల్లీ జేఎన్యూలో మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాము. అండ్ ఆరావళి ఇష్యూ దగ్గర నుంచి. సో ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ అప్రిషియేట్ చేస్తున్నవి ఏంటంటే స్టూడెంట్ వాయిసెస్, యంగ్ వాయిసెస్. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఉండని, ఏ రాష్ట్రంలో ఉన్నా ఉండని, ఒక ఇష్యూ ఒక దగ్గర జరుగుతోంది అన్నప్పుడు వాళ్ళు వాయిస్ అవుట్ చేస్తున్నారు, షౌట్ అవుట్ చేస్తున్నారు. దానివల్ల అంటే ఎవరు మనం అనుకుంటున్న డెమోక్రాటిక్ పీపుల్, ఆ రియలైజేషన్ ఉన్నవాళ్ళు ఆ ఇష్యూని ఫ్లాగ్ చేస్తే ఖచ్చితంగా అదొక మూమెంట్ కూడా అవుతుంది. ఈవెన్ హెచ్సియు అప్పుడు మనం ఆ క్రమం గమనిస్తే ఫస్ట్ డిజిటల్లో స్టార్ట్ అయింది. అండ్ దామగుండం ఇష్యూ కూడా ఫస్ట్ డిజిటల్లో స్టార్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళు చిన్న చిన్న రీల్స్ చేసి పెట్టి ఇది ప్రమాదంలో ఉంది అని చెప్పడం. సో అట్లా అని వాళ్ళు ప్రతి దాని మీద రియాక్ట్ అవ్వగలరా అంటే అవ్వలేరు. ఆ పర్టికులర్ సెక్షన్ ఇప్పుడు ఇవి వదిలేసి మిగతా వాటిపైన ఎక్కువ అందరూ కాదు. అదే కాన్షియస్ అవుతున్న యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలామంది ఉన్నారు. దట్టు డిప్రెస్డ్ క్లాసెస్ నుంచి కష్టపడి చదువుకొని యూనివర్సిటీస్లో సీట్స్ తెచ్చుకొని నేను ఖచ్చితంగా నిలబడాలి అని నిలబడుతున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయగలుగుతున్నారు, మూమెంట్స్ని బిల్డ్ చేయగలుగుతున్నారు. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా నన్ను చాలా హిట్ చేసింది. అంటే మనం ఇప్పుడు డిజిటల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అంటే డిజిటల్ ఉన్నా కూడా కొన్ని సెక్షన్స్, అప్రెస్డ్ సెక్షన్స్ ఎంత ఘోరంగా ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియలిస్టులు, ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ చేశారు. వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ నిధులు రావట్లేదు అని చెప్పి దాదాపు 3-4 నెలల నుంచి వాళ్ళు రోడ్ల మీద ఆందోళన చేస్తున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. మనకు ఏపీలో ఉండే ఈ డివైడ్ అయిపోయిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వాళ్ళకి ఎక్కడ స్పేస్ ఇవ్వలేదు, వాళ్ళకి వాయిస్ ఇవ్వలేదు. అండ్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్, డిప్రెస్డ్ కమ్యూనిటీస్ కాబట్టి వాళ్ళు డిజిటల్ మీడియా కూడా వాడుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు వాళ్ళు చాలా మంది చుట్టూ తిరిగారు. ఈవెన్ నా దగ్గర కూడా వచ్చారు. నా దగ్గరికి నా ఆఫీస్ వెతుక్కుంటూ వచ్చారు, ఏడుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఏమీ లేదు వాళ్ళకి సబ్సిడీ ఇస్తాము అని చెప్పి వాళ్ళతో కంపెనీస్ పెట్టించిన గవర్నమెంట్ దావోస్లోకి వెళ్ళి మీటింగ్ పెడుతుంది. అక్కడ కొత్త పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రానికి వచ్చి అని చెప్తుంది. వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ గవర్నమెంట్ని మాత్రమే నమ్ముకొని, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని మాత్రమే నమ్ముకొని ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళకి చాలా తక్కువ నిధులు, వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు, 700 కోట్ల రూపాయలు ఎంతో రిలీజ్ చేయాల్సింది పోయి అవి రిలీజ్ చేయకుండా ఇదే ఏపీలో ఉండే చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి మొత్తం ఫండ్స్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఇంత పెద్ద సమస్యని ఎవరు వాయిస్ అవుట్ చేయాలి? ఇంత డిజిటల్ స్పేస్ ఉంది మనకు, ఇంత మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, అయినా సరే వాళ్ళకి ఏ హోపు లేక చాలా దారుణమైన కండిషన్లో వస్తే చివరికి దీన్ని ఇది నేరుగా వీళ్ళ సమస్య ఉంది అని చెప్తే మన వాళ్ళకి కనీసం ఎక్కదు. దాన్ని నేను ఎట్లా చెప్పినాను అంటే, అక్కడుండే ఇండస్ట్రియల్ మినిస్టరు టీజీ భరత్ తన సొంత కంపెనీస్కి ఎట్లా నిధులు రిలీజ్ చేసుకున్నాడు, కియా కంపెనీకి ఎట్లా రిలీజ్ చేసుకున్నాడు అనే విషయాల్ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా అంత పెద్దవాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఇన్సెంటివ్స్కి సబ్సిడీస్కి తేడా తెలుసు కదా. ఇన్సెంటివ్స్ మీరు ప్రోత్సాహకాలు ఇస్తారు, వీళ్ళకి బేసిక్ సబ్సిడీ వాళ్ళకి రావాల్సింది. ఇలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకునే కండిషన్లో ఉన్నా కూడా మీరు వీళ్ళకి వాళ్ళు రావాల్సిన రైట్ మీరు రిలీజ్ చేయరా అని చెప్పి ఎక్స్పోజ్ చేస్తే అప్పుడు రిలీజ్ చేసిన ఫండ్స్ జస్ట్ 60 crores, జస్ట్ పీనట్. అది ఏమీ కాదు, అది సెలెక్టివ్గా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎగ్జాంపుల్, ఎంత డిజిటల్ మీడియా మనకు ఇంత ఎక్స్పాండ్ అయినట్లు కనిపించినా కూడా ఇప్పటికీ
డిప్రెస్డ్ కమ్యూనిటీస్ దగ్గరికి ఇది ఇంకా చేరలేదు పూర్తిగా. వాళ్ళు ఏదైనా వాళ్ళ సమస్యలో ఉన్నప్పుడు దాన్ని వాయిస్ అవుట్ చేయాలి అంటే ఇంకా అంత లేదు. అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నా, ఇది ఖచ్చితంగా ఇప్పుడు డిజిటల్ మీడియాని గవర్నమెంట్స్ కంట్రోల్ చేయడము, డైరెక్ట్గా కంట్రోల్ చేయాలి అంటే కూడా కంట్రోల్ చేసేస్తున్నాయి. చాలాసార్లు ఎక్కడైతే ఒక ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయో, అది బైన్సా కావచ్చు, మణిపూర్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, ఇంటర్నెట్ బ్లాక్అవుట్ చేసేస్తున్నాయి. ఇక్కడ ఇది ఖచ్చితంగా ఇది మనం అంటే ఎప్పుడూ క్వశ్చన్ చేయాలి, ఈ ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి. సమస్యని సాల్వ్ చేయకుండా సమస్య బయటికి రాకుండా చేయడం. సో ఇది అంటే ఇది ఇంకా పెరుగుతూ పోతుంది అన్ని కంట్రీస్లోనూ. మొన్న వెనుజులాలో కూడా అంతే. వెనుజులాలో తీసుకెళ్ళిపోయిన తర్వాత, మధురం తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇమీడియట్గా చేసింది ఇంటర్నెట్ బ్లాక్అవుట్ చేసేస్తారు. గొంతు నొక్కేసేయడం అది ఈజీ కదా. ఇంతకుముందు మనం రోడ్లలోకి వచ్చినప్పుడు పోలీసులతో కొట్టించాలి, అరెస్టులు చేయాలి, వారిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఒకటే డెసిషన్, సింగిల్ డెసిషన్, ఆ ఏరియా మొత్తం, ఆ స్టేట్ మొత్తం బ్లాక్అవుట్ చేసేస్తే అయిపోతుంది. కాశ్మీర్లో మొన్నటి దాకా కూడా 2Gలోనే ఉన్నింది, 2Gతోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు 4G సేవలు ఇచ్చారు. మణిపూర్లో చాలా ఏరియాస్లో ఇప్పటికైనా వచ్చిందని గ్యారంటీ లేదు. సో డిజిటల్ మీడియాలో కూడా డెమోక్రసీ ఇంకా అండర్ కంట్రోల్లోనే ఉంది అనేది ఫైనల్గా ఓవరాల్ వర్డ్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? 1 or 2 ప్లీజ్. నా పేరు బాలకృష్ణ అండి, నేను జర్నలిస్ట్ని. సో మనం మనందరికీ డిజిటల్ మీడియాలో మనకున్న రిస్ట్రిక్షన్స్ అనే అంశం మీద మాట్లాడుకునే ముందు, డిజిటల్ మీడియాలో మనం అంటే ఎలాంటి జర్నలిజాన్ని ప్రమోట్ చేస్తున్నాము అనే అంశాన్ని కూడా మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఇవాళ రేపు మనం చూసుకుంటే ఒక 2 పేపర్లు ఉదయాన్నే పెట్టుకోవటం, లీడర్స్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అదే ఒక హీరోయిజమైన జర్నలిజం అనుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. బికాజ్ కొంచెం పెద్దగా మాట్లాడరా? మనందరం కూడా లెగసీ మీడియా నుంచి వచ్చిన వాళ్ళమే. సో దట్ మనకంటూ వనజా గారు చెప్పినట్టు కొన్ని పరిధులు ఉండేవి. ఒక ఎడిటర్ ఉండేవాడు, ఎటువంటి భాష మాట్లాడాలి, ఏ విధంగా మనం దాన్ని ఇష్యూని ప్రొజెక్ట్ చేయాలి అనే అంశాలకు సంబంధించి స్పష్టమైన దిశానిర్దేశాలు ఉండేవి. కానీ ఈరోజు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత అటువంటి పరిధులు ఏమీ లేకుండా పోయి ఉండాలి అనుకుంటున్నాం. బికాజ్ ఎందుకంటే జర్నలిజం అనేది తిట్టడం కాదు అనేది నా అభిప్రాయం. ఇంకొక విషయాన్ని మనం చూసుకుంటే మనలో కూడా చాలామంది జర్నలిస్టులు పొలిటికల్ వైపు ఎక్కువగా పరుగులు పెడుతున్నాము. ఆ లీడర్ ఏమంటున్నాడు, ఈ లీడర్ ఆ లీడర్ని ఏం తిట్టాడు అనే అంశాల మీద కాకుండా కొంచెం ప్రజలకు ఉపయోగపడే అంశాలంటే ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ మీద మనం వెళ్తే, ఈరోజు మనం ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకుంటే డోలి వ్యవస్థ అట్లానే ఉంది. ఇప్పటికీ మనకి 10 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి వస్తుంది చదువుకోవాలంటే. ఇలాంటి స్టోరీస్ మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? డిజిటల్ మీడియా రెవల్యూషన్ అనేది ఒక సరైన పద్ధతిలో ఎందుకు వాడుకోవడం లేదు అనేది కూడా ఒక ప్రధానమైన అంశంగా మనం చర్చించుకుంటున్నాం. ఇంకో క్వశ్చన్ తీసుకుని ఒకేసారి అని చెప్తాం. దయచేసి ప్రశ్న అడగండి ప్లీజ్. క్వశ్చన్ ప్లీజ్. టైమ్ ఇస్ అప్. Parvati Sastry, like I retired from RBI. I just want to ask you only one thing. He is the convener, he is a moderator, and you are the speakers. You are doing your job, he is doing his job. Similarly, I think a godman should teach us which faith to follow, and then a politician should teach us whom to vote. If it is happening in reverse, and then how do we reach people? This is against the democratic norms. If a government tells you whom to vote for and the leader tells you which faith to follow, how do we contradict that? Which tool, which channel we have to correct this? This is against the democratic norms, isn't it? That's it. Yeah, quick question please. ఇవి ఆన్సర్ చేసి తెలుసుకుందాం. ఆయన అడిగిన దానికి నేను ఆన్సర్ చేస్తానండి. అంటే ఎందుకు డిజిటల్ మీడియాలో ఉన్న మాలాంటి వాళ్ళం కూడా ఒక ట్రైబల్ ఏరియాలో ఎక్కడో చాలా సమస్యలు ఉన్నప్పుడు, లేకపోతే ఒక స్కామ్ జరిగినప్పుడు ఎందుకు దాన్ని ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ చేయలేము అని చెప్పి చేయాలని ఉంటుంది, కానీ రిసోర్సెస్ ఉండవండి. డిజిటల్ మీడియాలో మెయిన్గా మనకు కనిపించేది ఇండిపెండెంట్ వాయిసెస్ మాత్రమే. సో 1 people, 2 people, ఐ యామ్ విత్ 1 editor, మేడం విత్ 1 editor, మీరు ఫ్యూ ఎడిటర్స్, ఇట్లా ఉన్నప్పుడు మనకంత రిసోర్సెస్ ఉండవు. మనం ఎవరి దగ్గరనైనా రిసోర్సెస్ తీసుకుంటే దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అస్. అంటే ఎవరి దగ్గర ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఓపెన్గా ఆఫర్ చేస్తాయి, మీకు ఏం కావాలో చెప్పండి, వీ విల్ ఆఫర్ యూ అని చెప్తాయి. బట్ మనం తీసుకోవచ్చా? తీసుకోకూడదు. సో స్ట్రిక్ట్లీ నో. అందువల్ల మెయిన్ స్ట్రీమ్ మీడియా
చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని కోరుకుంటున్నాను నేను. మెయిన్ స్ట్రీమ్ మీడియా నిజాయితీగా చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళ నెట్వర్క్తో గ్రౌండ్ స్టోరీస్ బయటకు వస్తాయండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా మీదనే ఇప్పటికీ నేను రిలై అయి ఉన్నాను, డిపెండ్ అయి ఉంటాము. హిందూ మీద కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ఇక్కడ ఉండే మన పేపర్స్ని కానీ మేము ఫాలో అవుతాము, చదువుతాము. వాళ్ళు ఒక విషయాన్ని బయట పెడితే దాన్ని మేము ఇంకా ఎక్కువ మందికి చేరవేయడానికి ట్రై చేస్తాము. కానీ మేమే డిగ్ చేయాలి అంటే దానికి కావాల్సిన రిసోర్సెస్ ఉండవు. ఎవరైనా మా దృష్టికి తెచ్చి ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు దాన్ని గట్టిగా అరిచి చెప్పడానికి వి విల్ ట్రై. మ్యామ్, మీ క్వశ్చన్ అర్థం కాలేదు యాక్చువల్లీ. మేడం మీకు తెలుగు వచ్చా? యా, నాకు అర్థమైంది ఏంటంటే మేడం, ఒక లీడర్ ఇది ఫాలో అవ్వండి అని చెప్పినప్పుడు దాన్ని మనం నమ్మాలా, లేకపోతే వేరే వాళ్ళు ఇది కాదు అని చెప్పినప్పుడు దాన్ని ఆ కన్ఫ్యూజన్ మనం ఎట్లా క్లియర్ చేసుకోవాలి అనే కదా. If I tells you whom to vote for, and then if you follow, isn't it a democratic now? How do we correct it? What is the role of media in that? That's why we should know more about democracy, madam. డెమోక్రసీ గురించి, రాజ్యాంగం గురించి తెలుసుకున్నప్పుడు మన డెసిషన్ మనం తీసుకోగలుగుతాము అని చెప్పి రిపబ్లిక్ డే కాబట్టి ఈ స్పృహ మనకు చాలా ఎక్కువ ఉండాలి మేడం. ఇది నేను చేస్తున్నది, ఇది ఈజ్ ఇట్ ప్రో కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. నేను నా వార్తని డిసైడ్ చేసుకునేటప్పుడు ఇది ఒక్కటే నేను చూస్తాను, నేను చేస్తున్నది ఇది ప్రో కాన్స్టిట్యూషన్ ఉందా లేదా. మనం ఓట్ వేయాలన్నప్పుడు కూడా ఇతను రాజ్యాంగానికి అనుకూలమైన వ్యక్తేనా, ఇతను యాంటీ కాన్స్టిట్యూషనల్ వ్యక్తా, మనల్ని డివైడ్ చేస్తాడా, మనల్ని కలుపుతాడా, దేశాన్ని ముందుకు తీసుకెళ్తాడా, వెనక్కి తీసుకెళ్తాడా అనేది రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాలి, కానీ గవర్నమెంట్స్ని కాదు అనేది ఐ వాంట్ టు టెల్. Time is up. Yeah, one question. ఓన్లీ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఆఖరి క్వశ్చన్, ఆ తర్వాత మీరు మెల్లగా మళ్ళీ మాట్లాడుకోవచ్చు తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. సార్, యూ డోంట్ హ్యావ్ ద Starlink, yes sir. I welcome it sir. నేను డిజిటల్ మీడియా చాలా ఫాలో అవుతుంటానండి. అక్కడ కూర్చోండి ముగ్గురు, దే ఆర్ టు మీ వెరీ న్యూట్రల్. సో ఒక్క విషయం ఇందాక వనజ గారు చెప్తున్న అంశంలో చాలా ట్రోల్స్ వస్తూ ఉంటాయి. యూజర్స్ టు హిస్ బ్రెయిన్ హీ బిలీవ్స్ ఇన్ లైక్ వన్ పార్టీ. యూజువల్గా ఏమవుతుందంటే రెండు నేరేటివ్స్ తిరుగుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ లైక్ అ కోర్ట్ హాల్ లాగా మీడియా అంతా. సో ఈ కోర్ట్ హాల్లో ఎవ్రీబడీ ఈజ్ అ జడ్జి లాగా. సో అది కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము, అండ్ దెన్ వీ ఫ్లో ఇట్ అరౌండ్ టు ద పబ్లిక్. సో ఈ ప్రాసెస్లో మీరు చేసే కంటెంట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్కి ఉపయోగపడేదైతే ప్రో గవర్నమెంట్, అగెనిస్ట్గా ఉంటే యాంటీ గవర్నమెంట్, ఇట్లా మీ మీద ఒపీనియన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. మీరు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అనే ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి మీకు వచ్చే కామెంటరీ ఏదైతే ఉందో అది నెగటివ్. కొంతమంది అయితే చాలా రూత్లెస్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. నేను బాగా వాచ్ చేస్తూ ఉంటాను. క్వశ్చన్ ప్లీజ్. యా, జస్ట్ ఒపీనియన్. యా, అయితే ఈ ప్రాసెస్లో ఏమంటే మీరు మినిమైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇందాక తులసి గారు చెప్తున్నట్టుగా మినిమైజ్ అంటే ట్రూత్ మాట్లాడకుండా, అరే నేను ఈ మాట మాట్లాడితే ఏదన్నా ఇబ్బంది వస్తుందేమోననే ఒక భయంతో మీరు షింక్ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ట్రోల్ ఏదైతే ఉందో ట్రోల్ అంతా ఇట్స్ నాట్ ద రియల్ వన్. అది కావాల్సుకొని ఒక పార్టీనో లేదంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ అవన్నీ పట్టించుకోవద్దు. దిస్ ఈస్ మై ఒపీనియన్. దట్ ఈస్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, అంతే సమయం ఉంది మా దగ్గర. ప్లీజ్ ఇబ్బంది One word please. Yeah, please. Hello ma'am, I have only one question, straight question. Don't you think digital media is also like mainstream media? So many mainstream media channels have become a mouthpiece of a particular political party.
డోంట్ యూ థింక్ అంటే ఇంతకుముందు ఉన్న దానికంటే ఇంతకుముందు వచ్చిన ఇండిపెండెంట్ వాయిస్ కంటే సింగిల్ వర్డ్, కమ్ టు ద పాయింట్, కమ్ టు ద క్వశ్చన్. ఇంతకుముందు ఉన్న దానికంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇప్పుడున్న మ్యాక్సిమం రీచ్ ఉన్న ఛానల్స్ అన్నీ కూడా దే హ్యావ్ బికమ్ ఎ మౌత్ పీసెస్ ఆఫ్ అ పొలిటికల్ parties, political agenda, political propaganda. How do you think independent voice can survive well when all of this is happening, even in the digital media? ఓకే అండి, సి దిస్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా నౌ. లెగసీ మీడియా కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇండియాలో ఆల్మోస్ట్ 1-2 న్యూస్ పేపర్స్ వదిలేస్తే న్యూస్ పేపర్స్ మాత్రమే. టీవీ ఛానల్స్కి వస్తే ఆల్మోస్ట్ ఆల్ ఛానల్స్ ఆర్ ప్రో టు సమ్ పార్టీ అండ్ వీ నో ప్రో టు వన్ పార్టీ, మోస్ట్ ఆఫ్ దెమ్, రైట్? సో అక్కడ కూడా అదే పరిస్థితి. సేమ్ పరిస్థితి డిజిటల్ మీడియాలో ఉంది. మీరు అక్కడ ఒక 1000 కోట్ల ఖరీదైన ఒక ఛానల్ని మీరు కంట్రోల్ చేయగలిగినప్పుడు, ₹1, ₹2 పెట్టి ఇక్కడ 100 ఛానల్స్ పెట్టగలిగే అవకాశాన్ని వాళ్ళు ఏం వదులుకోరు. అండ్ వీ నో ఇన్ తెలుగు స్టేట్స్లో పార్టీస్ ఫండ్ చేస్తే వాళ్ళు, సాడ్ థింగ్ ఏంటంటే దే ఆర్ పికింగ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫండింగ్ దెమ్ టు స్టార్ట్ ఏ ఛానల్ ఫర్ దెమ్ అండ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. అది జరుగుతుంది. సో అట్లాంటి చోట మా వాయిస్ మేము ట్రై చేస్తాం. ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు, దానికి ఐ రియల్లీ వాంట్ టు ఆన్సర్ దట్. యాంటీ గవర్నమెంట్ అంటే మాకు అసలు ఏం సమస్య లేదండి, వీఆర్ హ్యాపీ యాంటీ గవర్నమెంట్ బ్యాడ్జ్ పెట్టుకోవడానికి. బట్ ద మూమెంట్ వీ మూమెంట్ వీ క్రిటిసైజ్ ఎ గవర్నమెంట్ పాలసీ, ఐ బికమ్ యాంటీ హిందూ. ఐ నెవర్ అండర్స్టాండ్ వై ఆమ్ ఐ యాంటీ హిందూ. ఇఫ్ నువ్వు ఆరావళి పర్వతాల్ని మీరు తవ్వకూడదు అని అంటే నేను హౌ విల్ ఐ బికమ్ యాంటీ హిందూ? దట్ ఈజ్ మోర్ సనాతన దాన్ యూ, రైట్? 250 crores నుంచి ఉంది. యూ షుడ్ నాట్ డూ దట్ అంటే యు ఆర్ యాంటీ హిందూ. సో దట్ ఈస్ ద ఇష్యూ హియర్. కనీసం మమ్మల్ని రైట్గా అన్న క్రిటిసైజ్ చేయండి. ఇదేం ఘోరం, మేము యాంటీ హిందూ ఎట్లా అయిపోతాము? నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకున్న, బొట్టు తీసే గొర్రె బిడ్డ అంటాడు వచ్చి. ట్రోల్స్ పట్టించుకుంటూ ఉంటే ఇంకొక వీడియో కూడా రోజు చేసే పరిస్థితి ఉండదు. బట్ మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది, మన బ్రెయిన్ ఒక పర్సెప్షన్లో చేసుకుంటూ వెళ్ళడమే. సో పార్టీలుగా విడిపోయిన వాళ్ళు ఒకరిపైన ఒకరు కమెంట్స్ చేస్తూ ఉన్నారు. బట్ చూస్తున్న వాళ్ళు మీరు పార్టీలుగా విడిపోకుండా కంట్రీ, సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం మొదలుపెట్టినప్పుడు వేరే ఉంటుంది, కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వనజ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వైఎన్ఆర్ గారు ఈ ప్రశ్నలు ఒక ఎత్తు అయితే, వనజ గారు, తులసి గారివి ఇన్పుట్స్, ఇన్సైట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్.